వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నోటిఫికేషన్ విడుదలకు ముందే యుద్ధరంగాన్ని తలపిస్తుంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడం అత్యంత ఆసక్తి రేపుతుంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేయడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఈ వాటి రణక్షేత్రంలో అనంతపురం అర్బన్, పలమనేరు నియోజకవర్గాల కథా కమామిషి ఏంటో చూద్దాం. ఎటు చూసినా ఎర్రని నేలలు, నెరలు వారిన చెరువులు, వానలు లేక బీటలు వారిన పొలాలు. అనంతపురం నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి పరిస్థితులు మారలేదా? కరువు ప్రాంతంగా పేరొందిన అనంతపురం రాజకీయాల్లో మంచినీటి కోసం ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం పనిచేయలేదా? ఫ్యాక్షన్ పేరునే బ్రాండ్గా పెట్టుకుని ఫ్యాషన్గా బతికేస్తున్నారా? ఫైర్ బ్రాండ్గా పేరొందిన నాయకులున్నా నేలపై సాగు, తాగునీరు తెచ్చే ప్రయత్నాలు చేయలేకపోయారా? రండి, రణక్షేత్రంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని చూద్దాం. అనంతపురం పేరు చెప్పగానే అందరి నుంచి వచ్చే తొలి మాట ఫ్యాక్షనిజం. అంతకు మించి రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర గుర్తుకొస్తుంది. ఫ్యాక్షనిజంతో పాటు రాజకీయంగా జిల్లా దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకుంది. అనంతపురం అనగానే క్లాక్ టవర్ సెంటర్ గుర్తుకొస్తుంది. అశోకుడు పరిపాలించిన నగరంగా అనంతపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇంతటి చరిత్ర కలిగిన అనంతపురంలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయాలు హీటెక్కిపోయాయి. అనంతపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలిపి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టులు 3 సార్లు, కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు విజయం సాధించాయి. ప్రస్తుతం ఉన్న అనంతపురం అర్బన్ నియోజకవర్గం మాత్రం 2009 పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో అనంతపురం మండలం, నారాయణపురం, కక్కలపల్లి ప్రధాన కాలనీలుగా ఉన్నాయి. వీటిలోనే కక్కలపల్లి అతి పెద్దదైన కాలనీగా పేరు పొందింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 277 పోలింగ్ స్టేషన్లున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,72,695 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,34,359 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,38,295 మంది ఉన్నారు. ఎందరో అమరవీరుల త్యాగఫలంతో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1947 స్వతంత్ర పోరాటాలకు గుర్తుగా అనంతపురం సెంటర్లో క్లాక్ టవర్ నిర్మించారు. ఈ క్లాక్ టవర్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అక్కడ కనిపించే 4 ముఖాలు అష్టభుజాలుగా, అంటే ఆగస్టు నెల 8ని సూచిస్తుంటాయి. 47 అడుగుల ఎత్తున్న క్లాక్ టవర్ 1947 సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇక 15 అడుగుల వెడల్పు 15వ తేదీని సూచిస్తుంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న అనంతపురం తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. కమ్యూనిస్టుల కిల్లాగా కూడా ఉండేది. తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ పాలనలో ఉంది. అనంతపురం పేరు చెప్పగానే ఘాటైన రాజకీయాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా పోటీ తీవ్రంగా ఉంది. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఈ రెండు పార్టీలు ఇంటి పొరును ఎలా ఎదుర్కోవాలా అంటూ తలలు పట్టుకుంటున్నాయి. వైఎస్ కుటుంబంతో నారాయణ రెడ్డి ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఉంది.
1989, 1999, 2004లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నారాయణ రెడ్డి మరణం తర్వాత సోదరుడు గురునాథ్ రెడ్డి రాజకీయాల్లోకొచ్చారు. కానీ రాజకీయాల్లో ఆయన అన్ని రాంగ్ స్టెప్పులు వేసుకుంటూనే వెళ్లారు. 2009లో అర్బన్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత గురునాథ్ రెడ్డి జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. గురునాథ్ రెడ్డి ఉన్న చోట కుదురుగా ఉండకుండా 2019లో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కానీ సీటు రాలేదు. ఇంతలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. అప్పటికే అర్బన్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి గురునాథ్ రెడ్డి కొమ్ము కాస్తూ వచ్చారన్న విమర్శలు వినిపించాయి. ఈయనతో పాటు మరో 2 కూడా సీటు ఆశించారు. చివరికి రేసులో 4 నిలిచారు. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ప్రజల్లోకి వెళ్లారు. సౌమ్యునిగా పేరు తెచ్చుకున్నారు. చివరికి ఆయనే 2024లో మళ్లీ వైసీపీ సీటు తెచ్చుకున్నారు. ఇప్పుడు బయటెలా ఉన్నా ఇంటి పోరుతో నిత్యం సతమతమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి ప్రకటన ఆలస్యమైంది. ఈ పార్టీలో కూడా రేసులో 4 నిలిచారు. జనసేనకు కేటాయిస్తే 2 సీన్లోకొచ్చారు. బీజేపీ కూడా నేనున్నాను అంటూ వచ్చింది. ఇవన్నీ చూసిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కంగారు పడవద్దు, పొత్తుల్లో భాగంగా ఆలస్యమవుతుందని అందరికీ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే సీటు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి దక్కడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు బగ్గుమన్నారు. ఆందోళనకు దిగారు. తెలుగుదేశం కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దగ్గుబాటి ఎలా గెలుస్తాడో చూస్తామని శపథాలు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులెవరూ స్పందించలేదని అంటున్నారు. దీంతో సోషల్ మీడియా అంతా ఒక్కసారి అంటుకుపోయింది. తెలుగుదేశం పార్టీ ఎంత కవర్ చేసుకున్నా ఉపయోగం లేకపోయింది. ఒకప్పుడు విజయనగర రాజుల పాలనలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం నేడు కరువు కారణంగా వెనుకబడి ఉండిపోయింది. నీళ్లుంటే పంటలు పండుతాయి. తద్వారా ప్రజలకు ఉపాధి దొరికి విద్య, వ్యాపార, రవాణా రంగాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతాయి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఆ నీళ్లే తేలేకపోతున్నారు పాలకులు. మరి ఇంకేం తీసుకువస్తారు, ఇంకేం చేస్తారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అనంతపురంలో దశాబ్దాల తరబడి తాగునీటి సమస్య వేధిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలువలన్నీ మురుగు కూపాల్లా మారుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనంతపురం ముఖద్వారం వద్ద పొంగల్ రోడ్డు నుంచి బళ్ళారి వరకు విస్తరణ పనులు చేపట్టారు. కొత్త బ్రిడ్జిని 1 ఏడాదిలోనే పూర్తి చేయడంతో నగరం రూపురేఖలే మారిపోయాయి. అంతేకాకుండా నగరంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేశారు. అక్కడక్కడ డ్రైనేజీ పనులు చేపట్టారు. అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 1 శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. అనంతపురం రైల్వే స్టేషన్ ఇప్పుడు గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. బెంగళూరు వెళ్లే వందే భారత్ ఈ స్టేషన్ నుంచే వెళ్తుంది. బుక్కరాయల నాటి కాలంలో తవ్వించిన అతిపెద్ద చెరువుంది. దానికి బుక్కరాయ సముద్రం అని నామకరణ చేశారు. ఇక్కడి నుంచే సాగు, తాగునీరు అందుతోంది. అనంతరుసు అనే వ్యక్తి పేరు మీద అనంతపురం ఏర్పడిందని అంటారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారికి వ్యూహాత్మక స్థావరంగా అనంతపురం ఉండేది. ఇప్పుడున్న జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ప్రాంతంలోనే సైనిక స్థావరాలుండేవి. ఆ ఆనవాళ్లు ఇప్పటికీ ఉండడం విశేషం. బ్రిటిష్ వారి పాలనలో ఈ నగరం మున్సిపల్ హోదాను దక్కించుకుంది. అప్పట్నుంచి 145 ఏళ్లు అలాగే కొనసాగింది.
నియోజకవర్గంలో రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎందుకంటే మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ వర్షాలు లేక ఎండిపోయింది. నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా వరి, వేరుశెనగ, మొక్కజొన్న, అరటి, దానిమ్మ, బత్తాయి లాంటి పంటలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇల్లు లేని పేద ప్రజలకు పక్కా ఇళ్లు కట్టిస్తోంది. ముఖ్యంగా వీరు బాల్య వివాహాలు, పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెంపొందించడంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అంతేకాదు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వారిలో స్ఫూర్తి రగిలిస్తున్నారు. కరోనా సమయంలో వీరు చేసిన కృషి ఎనలేనిదని చెప్పాలి. అనంతపురం నుంచి రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఉన్నారు. ఎంతో మంది మేధావులను దేశానికి అందించిన నగరంగా ప్రసిద్ధి చెందింది. వారిలో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, సత్యనాదళ్ల లాంటి ప్రముఖులున్నారు. నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ దేవాలయం, శ్రీ మౌనగిరి దేవాలయం, 35 అడుగుల ఏకశిలా హనుమంతుని విగ్రహంతో కూడిన ఆలయం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలుగా ఉన్నాయి. అనంతపురం నగరంలో పురావస్తు శాఖ మ్యూజియం ఉంది. ఇందులో పురాతన శిల్పాలు, రాజులు వాడిన ఆయుధాలు ఉన్నాయి. నగర శివార్లలో నేషనల్ పార్క్ ఉంది. అనంతపురం కొన్ని శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నగరంగా పేరు పొందింది. కాకపోతే ప్రస్తుతం పేరు గొప్ప ఊరి దెబ్బగా మారిపోయింది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకురాలేకపోయారు. అటు చంద్రబాబు, ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అనంతపురం జిల్లా విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.